హాయ్ అండి అందరికి. మరి ఈరోజు అయితే నేనైతే ఇక్కడ మన కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్న ఇక్కడ ఉండవల్లి అయితే ఉందండి. ఉండవల్లిలో వర్క్ అయితే డోర్లు అయితే బిగించాలన్నారు. ఇప్పుడైతే నేను ఉండవల్లి అయితే వెళ్తున్నాను. ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి ఇంకా మీ అందరికి కృష్ణా బ్యారేజ్ ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి నేనైతే ఆగానండి. ఇప్పుడైతే మనకి ఇక్కడైతే కృష్ణా బ్యారేజ్ అయితే వాటర్ అయితే ఏం వదలట్లేదు. ఇటు సైడ్ అయితే వాటర్ ఏం లేకుండా లైట్ గా ఉంది అక్కడక్కడ గోళం దగ్గర. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు బ్యారేజ్ అవతల దాటితే మనకి ఉండవల్లి సెంటర్ వస్తుంది. ఉండవల్లి వెళ్ళిపోయి ఆ డోర్ కొలతలు వేసి మనకి డోర్లు ఏమేమి కావాలో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు డోర్లు తెచ్చుకుంటారండి. ఇదైతే మనకి వ్యూ అయితే బాగుంది అని చెప్పి మీ అందరూ చూపిద్దామని అయితే మీకు అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి వాటర్ అయితే వదలట్లేదు. ఇంకా ఇటు పక్క అయితే వాటర్ లేకుండా ఉన్నాయి. ఇక అటు సైడ్ వచ్చేసరికి మీకు వాటర్ అనేది ఉంటుంది. అటు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నానండి. మన ఉండవల్లి సెంటర్ అయితే వెళ్తున్నాను, బయలుదేరుతున్నాను. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి నేను ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర అయితే ఆగాను ఒక సైడ్కి. అలాగే రాజనగర్లో కూడా డోర్ దిగుతామని చెప్పాను కదండి. రాజనగర్లో అయితే మధ్యాహ్నం నుంచి అన్న వెళ్ళి డోర్ అయితే దిగుతాను మనం. ఆ డోర్ కూడా బిగించేస్తే వాళ్ళకి పొద్దున వెళ్ళి చూసి వచ్చాను. ఆ డోరు బిగించడం అది సామాన్లు ఏమేమి కావాలో చెప్పేశాను. అయితే మనం బయలుదేరుతున్నామండి. మనమైతే బ్యారేజ్ మీదకి అయితే ఎంట్రీ అయిపోయామండి. ఇక ఆ కార్నర్ లో అయితే మన ఇక పోలీసులు అయితే ఉన్నారు. ఇకంటే అటు సైడ్ అయితే మనకి వాటర్ అనేది ఉంది ఫుల్గా. మనకి ఇటు సైడే మనకి కొంచెం ఉండదు. బ్రిడ్జి దాటితే మనకి ఉండవల్లి సెంటర్ వస్తుంది. ఆ ఉండవల్లి సెంటర్ వచ్చాక అదే టాపింగ్ మేస్త్రి అయితే ఫోన్ చేయమన్నాడు. ఆయనది టాపింగ్ మేస్తుంది అనమాట వర్క్. మన ఇంత ముందు వాళ్ళది ప్రశాంతి నగర్లో అయితే డోర్లు బిగించాలండి మేస్తుంది. ఇంకా నాకు కూడా ఎప్పుడో చెప్పాడు డోర్లు బిగించాలి అది అంటే, సరే అన్న వస్తున్నానని చెప్పి ఇంకా నేను కూడా ఇంకా గవగా వెళ్ళిపోయి ఇక రెడీ అయిపోయి పొద్దున్నే రాజనగర్లో కూడా చిన్న వర్క్ ఉంటాయి చూసి అవన్నీ మాట్లాడుకొని ఇప్పుడైతే నేను బయలుదేరాను అనమాట. ఇప్పుడు మన టైం వచ్చేసరికి 10:30 అవుతుంది టైము. అదే ఆ కొండ వచ్చేసరికి సీతమ్మ పాదాలు అంటారండి. అది ఇది మధ్య వచ్చేసరికి భవానీ ఐలాండ్ అది లోపల. బ్రిడ్జి మీద ఆగుదామంటే ఇక పోలీసులు అయితే చూస్తారండి. బ్రిడ్జి మీద కూడా ఎక్కువసేపు ఉన్నాము అది అని చెప్పి ఫోటోలు అది చేస్తూ ఉంటారు. ఇక బ్రిడ్జి మీద ఎక్కువసేపు కూడా నేను ఆగలేదు. ఇక అలాగా అయితే మనం బ్రిడ్జి దాటుకొని అయితే వచ్చాం. మనం వెళ్ళాల్సింది ఇప్పుడు మనం ఇటేపు ఇదంటే కొద్దిగా ఎదరికి వెళ్ళిపోతే మనకి ఉండవల్లి సెంటర్ వస్తుంది. ఆ ఉండవల్లి సెంటర్ వెళ్ళిన తర్వాత మేస్త్రి ఫోన్ చేస్తే ఆయన వస్తాడు. ఇదేమో సీతమ్మ పాదాల కొండ అంటారు. ఇది అక్కడ లోపల గుడి ఉంటుంది అనమాట. మనకి వ్యూ వచ్చేసరికి ఇలా ఉంటుంది. మీకు చూపిస్తానండి. ఇదండి ఇటు నుంచి మంగళగిరి నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఎంట్రెన్స్ అనమాట. ఇటువైపుకి మనకి అటు నుంచి వచ్చే వాళ్ళకి అటు అక్కడ ఉంటుంది అనమాట ఎంట్రెన్స్. ఇదిగోండి మీకు అయితే మధ్యలో అయితే మనకి భవానీ ఐలాండ్ అనే ఉంటుంది. ఆ మధ్యలో కనబడుతుంది చూసారా అక్కడ వచ్చేసరికి మనకి భవానీ ఐలాండ్ అది. బోట్ సైడ్ కూడా మనకి ఇక్కడే ఉంటాయి అనమాట రైడ్కి సంబంధించినవి. అవి అక్కడ బట్టి దాని లోపల అయితే చిన్న వాటర్ ఉంటుంది. ఆ బోట్ కనబడి చూసారంటే అది వాటర్ అనమాట. అంటే షిప్ లో చిన్న టిఫిన్ లాగా ఉంటుంది. తిరిగేది కూడా అదే. ఇది మనకి ఆ మధ్యలో వచ్చేసరికి భవానీ ఐలాండ్. ఇదిగోండి మనకి నీరైతే ఇటు పక్క అయితే ఫుల్గా ఉంటుంది నీరు. అది వచ్చేసరికి గుడి అండి, మీకు పెద్ద గుడి ఇది. అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోయి కొలతలు వేసుకొని అయితే మనం అయితే వచ్చేయాలండి. ఇక మధ్యాహ్నం నుంచి అయితే ఇక భోజనం చేసిన తర్వాత మనం రాజనగర్లో వర్క్ అయితే డోర్ బిట్రాక్ అయితే వెళ్ళాలి. ఉండవల్లి సెంటర్ వచ్చేటికి ఇదండి.
ఉండవల్లి సెంటర్ అంటారు దీన్ని. ఇది ఉండవల్లి సెంటర్. ఇది అటు వెళ్ళేసరికి మనకి అమరావతి అను రాజధాని దగ్గరికి అయితే వెళ్ళిపోద్దండి రోడ్డు. దీనికి 2 రోడ్లు ఉంటాయి. ఎదర బ్రిడ్జ్ బ్యారేజ్ పక్కమ్మటి కూడా ఒక రోడ్డు ఉంటుంది, అటు కూడా వెళ్ళిపోవచ్చు. ఇదే అండి. ఇదైతే మనం అయితే బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చామండి. మనం ఈ కొలతలు అవన్నీ తీసేసుకుని రాసేసుకున్నాను. మనం వచ్చేసరికి ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి డబుల్ డోర్. ఇది ఒక డబుల్ డోర్ అనమాట. ఇది కొండ దగ్గర అనమాట. ఇది కొండ దగ్గరకి మన దగ్గరగా ఉంటది. ఇక్కడైతే వీళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకొని రేగుల షెడ్ వేసుకున్నారు. డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ కట్టుకున్నారు అనమాట. ఇదో డబుల్ డోర్, ఇదో డబుల్ డోర్. ఇది వచ్చేసరికి మనకి హాల్ అనమాట. అది అక్కడికి వెళ్ళేసరికి కిచెన్. ఇది తూర్పు ఫేసింగ్ అనమాట మనకి ఇల్లు. ఇది ఒక బెడ్రూమ్ డోర్, సింగిల్ డోర్ పెట్టమన్నారు. ఇదొకటి, ఇదో సింగిల్ డోర్ ఒకటి, ఇదో బెడ్రూమ్ డోర్. ఇంకా ఇది వచ్చేసరికి ఇక్కడ మన వాళ్ళు కూడా మొక్కలు పెడుతున్నారు గోళ్ళకి. ఇంకా వీళ్ళ వర్క్ అను టైల్స్ అయిపోతే మనం కూడా డోర్లు ఫిట్టింగ్ అయితే రావచ్చు. ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్. ఇదైతే దీనికి కూడా పీవీసీ డోర్ ఒకటి కొలత తీసుకున్నాను. ఇక కిటికీలు వచ్చేసరికి ఇదో కిటికీ అండి, 2 రెక్కలు. ఇదో కిటికీ. మనకి కిచెన్ లో ఒక కిటికీ ఉంటది. మొత్తం 4 కిటికీలు వచ్చినాయి. అదో కిటికీ. ఇంకా అవి అయితే మనం రెక్కలు తయారు చేయాలి. రెక్కలు తయారు చేసుకొని ఫిట్టింగ్ అయితే ఒకసారి రావాలన్నమాట. మొత్తం అవి డోర్లన్నీ ఆర్డర్ పెట్టేసుకొని ఇంక వీళ్ళు కూడా కోటింగ్ వేసేస్తారు. పేపర్ కొడుతున్నారు. కోటింగ్ పడిపోద్దండి, రేపు వారంలో వేసేస్తారా పెయింట్. ఇక పెయింట్ అయితే సింగిల్ కోటింగ్ వేయగానే మనం అయితే డోర్లు బిగించుకోవచ్చు. ఇంకా నేను కూడా అయితే ఇంకా రాగానే ఇంకా ఇవన్నీ కొలతలు ఇచ్చేసి కొలతలన్నీ రాసేసుకున్నామండి. ఇవి అయితే మనం ఆర్డర్ పెట్టుకొని ఈ కిటికీ రెక్క కొలతలు అనమాట. ఈ చిన్న కిటికీ, ఇదేమో మెయిన్ డోర్ కొలతలు. ఇది వచ్చేసరికి సింగిల్ డోర్, ఇది వచ్చేసరికి బాత్రూమ్ డోర్. ఇవి అయితే కొలతలు తీసుకున్నాం మనం. ఇదైతే మొత్తం అయితే వాళ్ళకైతే కొలతలు అన్ని ఇచ్చేసానండి. ఇచ్చేసి ఇంకా నేను కూడా అయితే బయలుదేరుతున్నాను. ఇప్పుడు మనకి టైం వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా మనం ఇంటికి వెళ్ళి భోజనం చేసి మధ్యాహ్నం నుంచి అయితే ఒక డోర్ అయితే బిగించాలి. వీళ్ళకి అన్ని రేట్లు అయితే చెప్పేసాం. ఇది మనకి కొండ దగ్గరలో ఉందండి. మనం చాలా హైట్ మీదకి వచ్చాం. ఇలా ఊరు కూడా కొద్దిగా బాగుంది. ఇప్పుడు మనం వెళ్ళేది ఇటు దారిలో ఒక చోట మీకు పార్క్ కూడా చూసానండి, బాగుంది, చాలా బాగుంది. అది కూడా చూపిస్తాను మీకు. అయితే నాకు చాలా సేపు లోన్ జరగలేదండి. ఇదిగోండి మీకు చెప్పా కదా, నేను వచ్చే దారిలో పార్క్ చూసాను. ఇదండి పార్క్. ఇది రాజుల కాలం అనుకుంటా. మరి పార్క్ అయితే చాలా బాగుంది. మరి జనం కూడా చాలా మంది వచ్చారు. మరి పార్క్ మొత్తం అదేనండి. అక్కడి నుంచి జనం అయితే అక్కడి నుంచి వెళ్తున్నారు. అక్కడి నుంచి అయితే మనకి జనం ఎక్కువ కనబడుతున్నారు. ఇదండి మన వ్యూ అయితే. ఇదండి పార్క్ అయితే మనకి. అయితే లోపల కూడా బాగుంటుందని ఇంకా ఇక్కడ అన్నోళ్ళు అయితే అడిగాను. అన్నోళ్ళు కూడా చెప్పారు బాగుంటుంది వెళ్ళండి అన్నారు. మరి నేనైతే వెళ్ళాలని అనుకుంటున్నా, కానీ మా ఫ్యామిలీని అయితే తీసుకుని రావాలండి. వస్తే కనుక జనవరి 1కి ఏమన్నా కుదిరితే కనుక జనవరి 1కి అయితే వస్తానండి. ఇదండి. అయితే మనం అయితే ఇంకా అక్కడ అన్ని వాళ్ళకి చెప్పేసి ఇంకా నేనైతే బయలుదేరిపోయాను అనమాట. ఇంకా మనం ఇంకా విజయవాడ అయితే బయలుదేరిపోతున్నాము. ఇదండి వీడియో ఈ రోజు అయితే. మరి ఈ రోజుకైతే ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి.